హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు కూడా డైలీ రొటీన్ లాగే రోజులాగే వీడియో అండి. ఈరోజైతే లేట్‌గా పడుకున్నాను. కానీ తొందరగా లేచాను. నైట్ అయితే 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా చూసానండి నేను. చాలా చాలా బాగుంది. ఇంకెవరైనా చూడకపోతే చూడండి. చాలా చాలా బాగుంది. చాలా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ సినిమా చూసి పడుకున్నప్పటికి 1 గంట అయిపోయింది. బట్ అయినా సరే అలారం పెట్టుకొని మరీ లేచాను. లేచి స్నానం చేసి బట్టలైతే ఉతికేసాను. ఇల్లు కూడా తుడిచేసానండి. దీపం కూడా పెట్టేశాను. ఈరోజు దీపం ఎలా పెట్టేసుకున్నానో చూసేద్దామా మరి. దీపం అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. ఈరోజు అయితే కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ అయితే ఉంది ఇంట్లో. సో అలా అనేసి కొబ్బరికాయ కొట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. పూజ అయితే ఎప్పటిలాగే సింపుల్గానే చేసేసుకున్నానండి. ప్రసాదంకి అయితే జామకాయ పెట్టేసుకున్నాను. ఇంకేం చేయలేదు. సో కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే చేసేసానండి ఈరోజైతే. ఇప్పుడైతే వంట చేస్తున్నానండి. ఇటువైపు అయితే రసం పెట్టాను. ఇటువైపు అయితే శనగలు పెట్టాను. బీరకాయ శనగలు అయితే వండుతానండి. ఇప్పుడైతే ఇవైతే కట్ చేయాలి. మీలో ఎంతమందికి బీరకాయ శనగలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే శనగలు ఏవే కూరలతో కాంబినేషన్గా వండుతారు కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే బీరకాయలు కట్ చేసేసి శనగలు బీరకాయ కర్రీ అయితే చేసేస్తాను. ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ చేస్తానండి. ఇడ్లీ రుబ్బు అయితే నిన్నే వేస్తాను. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా, ఈరోజు అయితే ఇడ్లీ పెట్టేస్తాను. ఫస్ట్ అయితే రసం పోపు పెట్టేసి బీరకాయలు అయితే కట్ చేస్తాను. ఇంకా రైస్ అయితే పెట్టలేదండి. సో రైస్ అయితే తర్వాత పెడతాను ఈ రెండు అయ్యాక. రసం అయితే పోపు పెట్టేస్తానండి. రసం అయితే అయిపోయింది. ఇటువైపు అయితే చట్నీ కోసం పల్లీలు అండ్ కొబ్బరికాయ చట్నీ చేస్తున్నాను. బీరకాయ కర్రీ అయితే అవుతుంది. బీరకాయ కర్రీ అయితే పోపు పెట్టేస్తానండి. వీడియో అయితే తీయలేదు. ఈ శనగలు బీరకాయ అయితే వండుతున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఇడ్లీ పెడతాను కదా, రుబ్బు కూడా కలిపేస్తాను. ఇప్పుడు ఇడ్లీ పెట్టడమే. ఇప్పుడైతే అంబలు కూడా చేయాలి. ఇంకా ఈ రెండు అయిపోతే అంబలు చేస్తాను. ఒకవైపు అయితే ఎగ్స్ పెట్టేస్తాను. ఈరోజు పెడతాను, లేదంటే లేదు. ఈ కొబ్బరికాయ వేసి అయితే కేక్ చేస్తాను. కొబ్బరికాయ వేసి చేస్తే ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేస్తాను. బట్ బాగుంటుంది అంటున్నారు. బట్ ఇదైతే ముదరగా ఉంది కొబ్బరికాయ. కానీ కోరీస్ అయితే కేక్ అయితే చేస్తాను. తురిమేస్తాను బాగా, లేదంటే మిక్సీ కొట్టేస్తాను ముక్కలు కట్ చేసేసి. అంబలు అయితే చేస్తానండి. అంబలు అయితే అయిపోయింది. చట్నీ కూడా పోపు పెట్టేశాను. ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇడ్లీ అయితే రెడీ అవుతుంది. పనంతా అయిపోయిందండి. అన్నం వండాను, రసం వండాను, బీరకాయ శనగల కూర వండాను, అంబలు చేశాను. అబ్బబ్బబ్బా ఎన్ని రకాలంటే వంట అయితే చాలా ఈజీ. బట్ వచ్చిన సామాన్లు తోమడమే చాలా పెద్ద టాస్క్ అనుకోవాలి. వంట అంతా అయిపోయిన తర్వాత మా మోక్షకి రెడీ చేశాను. స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. మా బావ కూడా బాక్స్కి కట్టేస్తే మా బావ కూడా టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. తర్వాత అయితే నేను కూడా టిఫిన్ తినేసాను. మా చిన్ను కొంచెం తినకపోతే తనకు కూడా మళ్ళీ పెట్టి తినిపించేశాను. తర్వాత అయితే ఇప్పుడైతే సామాన్లు ఎన్ని వచ్చాయో చూపిస్తాను చూడండి. చూసారా ఎన్ని సామాన్లు? ఈ సామాన్లన్నీ తోమేసి స్టవ్ ఇది మొత్తం క్లీన్ చేస్తాను. ఇందులో అయితే కూర వేస్తాను, ఇందులో రసం వేస్తాను, ఇందులో అన్నం వేసాను. కొంచెం అన్నం అంతా సరిపోతుంది. స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసాను. క్లీన్ చేసిన తర్వాత సింక్ అయితే ఖాళీ. బట్ సామాన్లు అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఈరోజు. ఎందుకంటే ఇడ్లీ పెట్టాను కదా, సో అందుకే సామాన్లు అయితే ఎక్కువైపోయాయి. అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇల్లంతా కొంచెం తుడిచేస్తాను నీట్గా. ఇంకెక్కడైనా బొమ్మలు గట్రా ఉంటే నీట్గా సర్దేస్తాను. తర్వాత అయితే ఈరోజైనా కొన్ని రీల్స్ అయితే చేయాలండి. రీల్స్ అయితే చేయట్లేదు. నిన్న నైటు 1:30 వరకు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసుకొని ఉన్నాను. పడుకోలేదు. ఉదయం అస్సలు మెలకు రాలేదు. అలారం పెట్టాను. అలారం పెట్టి అయితే లేచాను కానీ బాడీ అయితే సపోర్ట్ చేయలేదు. 1:30 అంటే 2:30, 3:30 పావుతక్కువ లేచాను. 2 అవర్స్ నిద్ర అయితే సరిపోలేదు. లేగలేకపోయాను అసలు. బట్ లేవకపోతే ఇంకా పనులు అవ్వవు. మోక్షకు బాక్సు, బావకు బాక్సు, అవన్నీ వండాలి. ఇంకా మళ్ళీ లేటుగా లేచామనుకోండి కోపం వచ్చేస్తుంది ఫుల్గా. అది అవసరమా అని చెప్పేసి తొందరగా లేచి ఫాస్ట్గా అన్ని పనులు చేశాను. చాలా ఫాస్ట్గా చేశానండి ఈరోజు. కానీ ఫస్ట్ అయితే దీపం పెట్టేశాను. దీపం పెట్టేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. మరీ ఫాస్ట్గా అంటే తొందరగా లేయడం వల్ల చేశాను. లేదు అంటే లేటుగా లేచానంటే ఇంకంతే సంగతులు. ఫాస్ట్గా పని అవ్వదు. ఇంకా మైండ్లో అలాగా డిసప్పాయింట్గా ఉంటుంది. సో నిద్ర అయితే మళ్ళీ నైట్కైనా పడుకోవచ్చు, లేదంటే వీలుంటే మార్నింగ్ అయినా పడుకోవచ్చు అనేసి తొందర లేచి అన్ని పనులు చేస్తానండి. ఇప్పుడు అన్ని పనులు అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇంకొంచెం ఇల్లు అంతా ఎక్కడెక్కడ సర్దేసి ఇల్లంతా నీట్గా తుడిచేస్తాను. తర్వాత అయితే రీల్స్ చేస్తాను. వీలుంటే ఈరోజు లైవ్ కూడా రావాలనుకుంటున్నాను. కానీ బాడీ అయితే సపోర్ట్ చేయట్లేదు. నిన్న మా బావ బట్టలు ఎక్కువ ఐరన్ చేశాను కదా, 11 నుండి మళ్ళీ 1:30 వరకు అక్కడ అలా కూర్చొని ఐరన్ చేయడం వల్ల కాలు
కాలంతా నొప్పి నొప్పి ఫుల్గా అప్పుడే తిమురులు పట్టేస్తాయి, ఫుల్గా లేవలేకపోయాను అక్కడ కూర్చుని దగ్గర నుంచి. బట్ మెల్లిగా లేచి బట్టలన్నీ నీటి సర్దేశాను. మళ్ళీ వెంటనే మంచినీళ్ళు కొలాయి వచ్చింది, మున్సిపల్ వాటర్, అవి పట్టుకోవాలి. పట్టుకోపోతే మళ్ళీ 2 days వాటర్ ఇవ్వరు. సో అన్నీ ఒక ఫాస్ట్ పని చేయడం వల్ల నిన్న నైట్ అంతా నాకు కాలు విపరీతం నొప్పి, మార్నింగ్ అయితే అసలు లేవలేకపోయింది. ఇప్పుడు కూడా చాలా నొప్పిగా ఉంది. బట్ ఏం చేస్తాము, మన ఇంట్లో మన పని చేసుకోవాలి కదా. ఈవినింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, నడవగలనో లేదో తెలియదు. మా బావకు ముందే చెప్పాను, స్కూల్కి వెళ్ళనో తెలియదు, ఫోన్ చేస్తాను, ఇన్ కేసు వెళ్ళకపోతే తీసుకొచ్చి అని చెప్పేశాను. నాకు వీలుంటే నేను వెళ్తాను, లేదంటే మా బావ తీసుకొచ్చేస్తారు. ఇప్పుడైతే పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే కాసేపు అయితే రీల్స్ చేశానండి. రీల్స్ చేసినప్పటికి 12:30 పావుతక్కువ 1 గంట అయిపోయింది. తర్వాత మా చిన్ను నేనైతే అన్నం తినేసాము, గిన్నెలు కూడా తోమేసాము. ఇప్పుడైతే కేక్ చేయాలనుకుంటున్నాము. నిన్నే మా మోక్ష అడిగిందని చెప్పాను కదా మీకు. సో ఈరోజు కూడా చేయకపోతే ఏడుస్తుంది. సో ఏం కేక్ చేస్తున్నాను అనేది చూసేద్దాము. రవ్వ కేక్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏవేవి కావాలో అవన్నీ పెట్టుకున్నాను రెడీగా, మీకు కూడా చూపించేస్తాను. కారిపోతున్నాయండి, ఎందుకంటే ఇలా కేక్ చేస్తానని అన్నీ పెట్టుకున్నాను. ఈలోగా వర్షం అయితే వచ్చేసింది. ఫాస్ట్గా 3rd floor అండి ఎక్కాలి. ఫాస్ట్గా వెళ్ళి పైకి వెళ్ళి బట్టలు అయితే తెచ్చేసాను. అవైతే బెడ్ పైన వేసేసాను. ఇప్పుడైతే కేక్కి కావాల్సినవి ఏంటంటే అనేది రెడీగా పెట్టుకున్నాను, చూసేద్దాం. మరి కేక్కి కావాల్సినవి రవ్వ, అదే ఉప్మా చేసుకుంటాం కదండి, బొంబాయి రవ్వ అంటారు, ఆ రవ్వ అయితే తీసుకున్నాను. అలాగే పెరుగు, అలాగే అంగన్వాడీలు ఇచ్చిన పాలు, ఇదైతే పంచదార, ఆయిలు, అలాగే కలుపుకోవడానికి గిన్నె కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ మిక్సీ కూడా పెట్టుకున్నానండి. మిక్సీ కొట్టేయాలి. ఫస్ట్ అయితే రవ్వ అయితే మిక్సీ కొట్టేస్తాను. అలాగే 2 యాలకులు అయితే తీసుకున్నానండి. ఇవి ఫ్లేవర్ కోసమే, వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది కదా. సో 2 తీసుకుంటున్నాను, మరి ఎక్కువ వేసినా బాగుండదు. ఇవి కూడా మిక్సీలో వేసేసి, ఈ రవ్వ కేక్లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే కొబ్బరి కూర కూడా కొంచెం వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అలా ట్రై చేస్తున్నానండి. ఎప్పుడు కూడా ఒట్టి రవ్వతోనే కేక్ అయితే తయారు చేస్తాను. ఇప్పుడైతే కొబ్బరి కూర కూడా వేసి చేస్తాను, ఎలా ఉంటుందో చూస్తాను. ట్రై చేయాలి కదా, ట్రై చేయకుండా ఎలా వస్తుందో అనుకునే వేస్ట్. సో అలా అనేసి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చెమటలు కారిపోతున్నాయి, పైకి వెళ్ళి వచ్చాను కదా. సో ఇప్పుడైతే కేక్ అయితే మిక్సీ కొట్టేస్తాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో రవ్వ అయితే వేసేస్తున్నానండి. అలాగే ఎలాచీ కూడా వేసేస్తాను. యాలకులు కూడా తొక్క తీసాను, ఇందులోనే వేసేస్తున్నాను. రవ్వలోనే వేసి మిక్సీ కొట్టేస్తే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడైతే రవ్వ అయితే ఫస్ట్ మిక్సీ కొడతాను, తర్వాత పంచదార మిక్సీ కొట్టుకుంటాను. అయితే చూడండి, కొంచెం మెత్తగా అయితే అయ్యింది. ఇప్పుడు అదే కప్పుతోని, ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనైతే పంచదార వేస్తున్నాను. సరిపోతుంది ఇదైతే. ఇప్పుడైతే ఇది కూడా మొత్తం మిక్సీ కొట్టేస్తాను. అయితే మొత్తం కొట్టేసానండి. ఇప్పుడైతే ఈ గిన్నెలో వేసేస్తాను. మొత్తం మిక్సీలో ఉంది, మొత్తం వేసేసాను. అదే ఈ కప్పుతో పంచదార తీసుకున్నాం కదా, ఈ కప్పుతోనే నూక కూడా తీసుకున్నాము. సో ఇప్పుడైతే అదే కప్పులోన 1/2 కప్ అయితే పెరుగు తీసుకోవాలి. ఎక్కువ కూలింగ్ ఉండకూడదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పెరుగు అయితే ఎక్కువ కూలింగ్ లేకుండా తీసుకోవాలండి. 1/2 కప్ తీసుకుంటున్నాను, అదే ఇందులో వేసేస్తున్నాను నూకలోనైతే. దీంతో 3/4 కప్పు పాలు అయితే తీసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే అది కూడా వేసేస్తాను. వేసాను కదా, ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, పల్లి ఆయిల్ అయితే వేయకూడదు. పల్లి ఆయిల్ వేస్తే కేక్ అంతా స్మెల్ వచ్చేస్తుంది. సో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేనైతే. అదే కప్పుతోని 3/4 కప్పు పాలు అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేయాలి. ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత బాగా వస్తుంది. కొంచెం వేసుకొని కలుపుకోవాలి, మళ్ళీ ఎక్కువైపోయినా కష్టమే. సో అందుకు నేనైతే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడైతే బాగా కలిపేస్తాను అండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నేనైతే పాలు కొంచెం వేసుకొని కలుపుకున్నానండి. ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి, తక్కువైనా పర్లేదు, మళ్ళీ ఎక్కువైపోయింది అనుకో పుర్ర అయిపోతుంది. సో లిక్విడ్ లాగా అయిపోతుంది. సో ఇలా అయితే బాగా కలిపేసాను. మా పాప అయితే ఇక్కడే తిరుగుతుంది. సో ఇలా కలిపేసాను కదా, ఇక్కడ ఒక అరగంట అయితే ఇలా ఉంచేయాలి, మూత పెట్టేసి. అరగంట తర్వాత మళ్ళీ కేక్ అయితే రెడీ చేస్తాను. కేక్ పిండి అయితే బాగా కలిపేసానండి. సో ఇప్పుడైతే ఒక అరగంట అయితే మూత పెట్టేసి ఉంచేయాలి. ఈలోగా అయితే నేను కొబ్బరికాయ వేసి చేసుకుంటాను కదా, కొబ్బరి కూర. సో కొబ్బరి కూర అయితే ఈలోగా తురుముకుంటాను, అది కూడా మిక్సీ కొట్టేస్తాను. ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేస్తాను ఈరోజు దేవుడికి అయితే. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడైతే దాన్ని పేలు తీసేసి నీట్గా కట్ చేసేసి మిక్సీ అయితే కొట్టేస్తాను. ఈలోగా ఈ నూక అయితే అరగంట నానుతుంది కదా. సో ఇప్పుడైతే పక్కన పెట్టేస్తాను.
పాలు వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. కొంచెం ఎక్కువైపోయినా సరే కేక్ అనేది మంచిగా రాదు. సో అందుకే కొంచెం కొంచెం వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. నేను కొంచెం కొంచెం వేసుకున్నాను. ఇంకా పాలు అయితే సైడ్కి ఉంచాను. మళ్ళీ కొబ్బరికూర వేస్తాం కదా, కొబ్బరికూర వేసిన తర్వాత మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ పాలు అయితే వేస్తాను. ఇప్పుడైతే పక్కన పెట్టేసి కొబ్బరికూర అయితే కోరేస్తాను. అయితే పైన ఉంటుంది కదా తొక్క నల్లడ్డది, అదైతే తీసేసి అయితే కట్ చేసేస్తున్నానండి. కట్ చేసి మిక్సీ కొట్టేస్తాను. చిన్న మొక్కే తీసుకున్నాను, హాఫ్ మొక్క అయితే ఉంచేసాను, సరిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, సో అందుకే తక్కువ వేస్తున్నాను. మంచిగా వచ్చింది అనుకో నెక్స్ట్ టైం ఎక్కువ వేయచ్చు అని చెప్పి ఇప్పుడైతే మిక్సీ కొట్టేస్తాను. ముక్కలన్నీ కట్ చేసి అయితే కొబ్బరికూర అయితే మిక్సీ కొట్టేసానండి. చూడండి ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు కలుపుకున్నాం కదా, అందులో వేసి అయితే బాగా కలిపేస్తాను. చూడండి అరగంట అయితే నానింది, బాగుంది. ఇప్పుడు చూడండి కొంచెం చిక్కబడింది. ఇప్పుడైతే ఈ కొబ్బరికూర కూడా వేసిస్తాను. ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు కూడా వేసుకోవచ్చు. నేను బేకింగ్ పౌడర్ ఒకటే వేసుకుంటున్నాను, మా దగ్గర ఒకటే ఉంది. ఇదైతే వేసేసి బాగా కలిపేస్తాను. పాలు సరిపోవేమో చూసుకొని పాలు అయితే వేసుకుంటాను కొంచెం. చూడండి చిన్ను అయితే కలుపుతుంది, ఇంకా కొంచెం పాలు అయితే వేయాలండి, సరిపోలేదు. సో ఇప్పుడైతే పాలు కొంచెం వేస్తాను. ఇంకొంచెం పాలు వేసుకొని అయితే బాగా కలిపేసానండి. ఇప్పుడైతే ఇగోండి ఈ ప్యాన్కి అయితే కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం గోధుమ పిండి అయితే రాసుకున్నాను. మైదా పిండి అయినా రాసుకోవచ్చు, నేనైతే గోధుమ పిండి అయితే రాసుకున్నాను. ఇప్పుడైతే ఇదంతా ఆ ప్యాన్లో వేసేస్తాను. అలాగే కుక్కర్లో పెట్టేస్తానండి. కేకు కుక్కర్లో పెట్టేసి చిన్న కూర ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అయితే ఇలా పెట్టేస్తాను. కుక్కర్కి అయితే బెల్ట్ ఉండకూడదు, అలాగే విజిల్ కూడా ఉండకూడదండి. విజిల్ తీసి బెల్ట్ తీసి అయితే పెట్టాలి. ఇప్పుడైతే ఇదంతా అందులో వేసేస్తాను, ఈ గిన్నెలో వేసేసి పెట్టుకుంటాను. వేస్తాను కదా, ఇప్పుడైతే కుక్కర్లో ఇలా పెట్టేయడమే, స్టవ్ మీద కుక్కర్లో అయితే గిన్నె పెట్టాం కదా, ఇలా పెట్టేయడమే స్టవ్ మీద పెట్టేసి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తాను. కుక్కర్లో అయితే కేక్ పెట్టేసానండి. మిక్సీ కొట్టింది అయితే స్టవ్ అయితే వెలిగించేసాను. ఒక 45 మినిట్స్ అయితే కేక్ అయితే అయిపోతుంది. సిమ్లో పెట్టేశాను. కేక్ అయితే కుక్కర్లో పెట్టేశానండి. 45 మినిట్స్ అయితే కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఈలోగా స్కూల్కి అయితే టైం అయిపోయింది. సో మా చిన్న పాపని తీసుకొని అయితే నేను స్కూల్కి వెళ్తాను. సో స్కూల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈలోగా కేక్ ఉడుకుతుంది. సిమ్లో పెట్టేసి అయితే ఉడికించుకుంటున్నానండి. ఎప్పుడైనా ఎవరైనా కుక్కర్లో కేక్ చేయాలనుకుంటే బెల్ట్ కూడా తీసేయాలి, అలాగే విజిల్ కూడా తీసేసి పెట్టాలి. 45 మినిట్స్ అయితే కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా నేను రవ్వతో చేశాను కేకు. ఫస్ట్ టైం అండి కొబ్బరికూర వేసి చేస్తున్నాను. సో మంచిగా వస్తుందో చెడుగా మంచిగా రాదో తెలీదు, బట్ ట్రై చేస్తున్నాను అంతే. మంచిగా వస్తే మంచిగా తింటాం అంతే. స్కూల్ నుండి అయితే తీసుకొచ్చేసి స్నానం కూడా చేశాను. ఫ్రెష్ అప్ అయిపోయింది. కేక్ కోసం వెయిటింగ్. కేక్ అయితే అవుతుందండి, ఇంకా అవ్వలేదు. కాసేపు అయితే అయిపోతుంది. బాగా ఉబ్బుతుంది, చాలా మంచిగా వస్తుంది ఏమో తెలీదు, మంచిగా రాదో తెలీదు, బట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ మీద చూశాను, రెడీ అయిపోయింది. ఇవ్వండి స్పూన్ పెడుతున్నాను. స్పూన్ పెడితే అంటట్లేదు. మా పిల్లలు అయితే అసలు ఒప్పట్లేదండి. కేక్ ఎప్పటికి ఇచ్చేస్తానని చూసుకొని కూర్చున్నారు. సో అయితే ఇప్పుడైతే ప్లేట్లో వేసి కట్ చేసేస్తాను. ఇంకో 10 మినిట్స్ ఉంటే బాగుంటుంది, బట్ ఇదైతే ఉండట్లేదు. కట్ చేసి అని అంటున్నారు. సో కట్ చేసేస్తాను ఇప్పుడు కేక్ అయితే.